హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మా బాబాయ్ గృహప్రవేశం అనమాట. సో ముందు రోజే ఇంకా మొత్తం పూలు అన్నీ కట్టడం అండ్ ఇవి ఉంటాయి కదా కడ్వాన్లు, దానికి మంచిగా మేము డిజైన్ అయితే పెడుతున్నాము. ఈ పెయింట్ చూడడానికి చాలా ఈజీగానే ఉంటుంది వేయడము, కానీ ఇంకా వేస్తే తెలుస్తుంది. అందుకే మేము ఇంకా అంటే చాలా ఇయర్స్ ఉండాలి కాబట్టి ఇంకా డైరెక్ట్ అటాక్ చేయకోకుండా నార్మల్ పెన్సిల్తో ముందుగానే ఇలాగ గీసుకొనేసి దాని మీద కలరింగ్ ఇస్తున్నాం అనమాట. ఎలా ఉందో చెప్పండి. సో ఇలా ముందు రోజే ఇంకా పూజకు కావాల్సినవన్నీ అండ్ ఇలాగ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ చేసేసుకున్నాము ముందే. తమ్ముని కోసం ఫ్యాన్ తెచ్చిన అన్నయ్య. సో డాడీ ముందు రోజే ఇంకా ఇలాగ ఫిట్టింగ్ అయితే చేపించేశాడు. అండ్ నెక్స్ట్ డే 4:30కి లేసాము పొద్దున్నే. అమ్మ ఏమో ఇంకా ముగ్గు వేసేసింది, నేనైతే మంచి కలర్ వేసేసాను. సో ఇవి కూడా మా ఇంటి పిల్లలు మంచిగా బెలూన్స్ అన్నీ ఊదేసి బాగా కొంచెం డెకరేట్ చేయాలన్నట్టు పెట్టారు. ఇది ఇలా ముందే రోజు తీయాల్సింది, బట్ నేను కుదరక తీయాల. ఇంకా గృహప్రవేశం హడావిడితే స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ తోరణాలతో స్టార్ట్ చేస్తున్నాము. అండ్ మా బాబాయ్ కూతురు మా చెల్లెల్లి ఇలాగా ట్రై చేసింది పెట్టడానికి, అది అవ్వలేదు, ఇంకా సెట్ అవ్వలేదు అనేసరికి ఇంకా వేరే మోడల్లో ఇలా చేస్తున్నాం అనమాట. ఫైనల్లీ చేసేసాం. సో మంచిగా అలాగా తోరణాలన్నీ పువ్వులతో డెకరేట్ చేసిన తర్వాత డాడీ ఇంకా మెయిన్ డోర్కి అయితే పెట్టేశాడు, బాగుంటుంది కదా అని. అండ్ దాని తర్వాత ఇంకా మా బాబాయ్ మా పిన్ని వాళ్ళు ఇంకా ఇక్కడ గృహప్రవేశం హడావిడిలో ఉన్నారనమాట. ఇంకా పూజారిని పిలిచేశారు, వాళ్ళేమో మంచిగా స్టార్ట్ చేస్తున్నారు ఇంకా పూజలు అవన్నీ కూడా. సో మేము ఎప్పుడైనా సరే ఇంక మా ఫ్యామిలీలో ఫంక్షన్ ఉందంటే చాలే, ఇంకా అందరం ఒక్కొక్క పనిలో బిజీగా ఉంటాం అనమాట. ఇంకా ఫ్యామిలీ అంటేనే అంతే కదా, అందరూ ఒక్కొక్క పని చేస్తే తప్ప మనకు ఫంక్షన్ అనేది మంచిగా అవ్వదు. సో ఇలాగ మా పిన్ని అండ్ మా బాబాయ్ వాళ్ళు వీళ్ళ మెయిన్ ఫ్యామిలీ అంతా మంచిగా లోపల గృహప్రవేశం రావడానికి అండ్ ఈ సాంప్రదాయం ఇదంతా చూసుకుంటున్నారు. ఇంకా మా అమ్మ వాళ్ళు, ఇంకా మా డాడీ, మా అక్క వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇంకా వేరే వేరే వర్క్స్లో అంతా ఉన్నారు. ఇక్కడ ఫస్ట్లో ఒక 5 మెంబర్స్ రావాలంటే ఇంక అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు అనమాట లోపలికి. సో అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు గైస్. ఇక్కడ చూడండి పిల్లలు, హాయ్ చెప్పండి. నేనేం బాగాలేదు, చూడు. సో ప్రెసెంట్కి ఇట్లున్నాము, లోపల ఇంకా పూజ స్టార్ట్ కలదనమాట. అంతా అన్ని పెట్టే పని. సో అక్కడ టిఫిన్స్ అన్ని చేస్తున్నారు, మీకు అది చూపిస్తారండి. ఇంకా మా చెల్లెలు తమ్ముళ్ళు అంతా ఉన్నారని ఊరికి సరదాగా అలా వీడియో తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వంటలు కూడా జరుగుతూ ఉన్నాయి. మార్నింగ్కి ఉప్మా, పప్పు అలాగంతా రెడీ అవుతున్నాయి అనమాట. అండ్ ఇంకా గృహప్రవేశానికి వంటలు కూడా మోస్ట్లీ ఇంకా మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు అండ్ మా బాబాయ్ వాళ్ళు అలానే చేశారనమాట. సో కరెంట్లీ ఇలా జరుగుతుంది. సో మధ్యాహ్నం కోసం ఇంకా వంకాయ కర్రీ అయితే ఆన్ ది ప్రాసెస్లో ఉంది. దాని తర్వాత ఇంకా లోపలికి మామూలు గృహప్రవేశం అంటే ఇంకా ఆవుని పిలుస్తారు కదా, సో దాన్ని అలాగా పిలుచుకొని వచ్చేసి దానికైతే మంచిగా ఫుడ్ అయితే పెడుతున్నారు. మార్నింగ్ అలాగా బ్రేక్ఫాస్ట్ చేసేసి దాని తర్వాత కొంచెం టైం దొరికిందని వెళ్ళి రెడీ అయితే వచ్చేసాం. ఇది నా లుక్ అనమాట. ఇది వచ్చేసి అమ్మ శారీ. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయ్స్. మా బాబాయ్ ఇంకా మా పిన్ని వచ్చేసి ఇంకా పూజలో కూర్చున్నారు. ఫస్ట్ పుణ్యదానం అని ఉంటుంది, అది చేపిస్తారు. దాని తర్వాత ఇంకా సత్యనారాయణ వ్రతం చేస్తారనమాట. సో గైస్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మా బాబాయ్ని చూపిస్తాను. ఉండరా, ఇదో బాబాయ్ వడియాలు వేస్తున్నాడు. ఈ ప్రాసెస్ లో మధ్యలో గ్యాస్ ఆఫ్ చేసినాడు, మళ్ళీ చేస్తున్నాడు. సో ట్రయల్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆయిల్ కాగిందా చూడండి కదా, ఎంత డెడికేషన్, ఇంత మన్నుటి ఎండలో కూడా మా బాబాయ్ చేస్తున్నాడు. సో మా బాబాయ్ ఒక పక్కేమో వడియాలు వేస్తుంటే ఇక్కడ మా అమ్మ మా వదిన వచ్చేసి చిత్రాన్నం కలుపుతున్నారు అనమాట. లెమన్ రైస్ చూపిస్తాను. ఇదిగోండి అదనమాట, ఇంకా కలుపుతూ ఉన్నారు. సో అలా మంచిగా ఆడుతూ పాడుతూ మా వాళ్ళు భోజనాలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు.
ఫ్యామిలీ అంతా ఇలా కలిసి మంచిగా పనులు షేర్ చేసుకొని మంచిగా ఫంక్షన్ అంతా హ్యాపీగా గడిపేస్తే అసలు ఎంత బాగుంటుంది కదా. నాకు ఇట్లాంటి టైం, ఇంత క్వాలిటీ టైం అంటే చాలా ఇష్టము. అండ్ ఒక పక్క మా బాబాయ్ వాళ్ళు ఇంకా పూజలో బిజీగా ఉన్నారు. ఇంకా వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి మేము లోపల ఏం చేయలేము కాబట్టి బయట వీళ్ళది ఫోటో సెక్షన్ నడుస్తుంది అనమాట. వీడు తప్పించుకోబోతున్నాడు గైస్. మనం కూడా తప్పించుకొని చూస్తున్నాం కానీ అవకాశం దొరకలేక నాకు అర్థం కాలేదు సార్. చెప్పండి హాయ్ చెప్పండి. హాయ్. ఫంక్షన్కి వచ్చిన మా అన్న, మా బాబాయ్ వాళ్ళు అండ్ మా మామ వాళ్ళు అందరూ మంచిగా చిల్ అవుతుంటే నేను వెళ్ళి ఇలాగా వీడియో తీసుకుంటాను, జస్ట్ హాయ్ చెప్పండి అని చెప్పాను అనమాట. సో అలా వాళ్ళని డిస్టర్బ్ చేసి వచ్చా. మా డాడీ ఇక్కడ తినే దాంట్లో బిజీగా ఉన్నాడు. హాయ్ సిటీ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. సో మేమైతే యాక్చువల్లీ సత్యనారాయణ వ్రతం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. వ్రతం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కథలు చెప్తారు కదా, ఒక 5 కథలు అట్లా చెప్తారు. సో దానికోసం వెయిట్ చేస్తుంటే అంతవరకు ఇంకా మా చిల్ టైం అంతా ఇలాగా నేను బయట ఏమేమి జరుగుతుందో అదంతా చూపించడానికి వచ్చాను. అండ్ మా ఇంటి పక్కనే ఇలా గుడి ఉంటే జస్ట్ అక్కడికి వచ్చామన్నమాట. కొంచెం అందరూ ఫొటోస్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలంటే ఊరికే అలా వచ్చాము. అండ్ ఇంకా వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను, అమ్మ, ఇంకా మా నానమ్మ, ఇంకా కొంతమంది అంతా వచ్చేసి ఇంకా కూర్చున్నాము. ఈ కథలు వినడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. నాకు చాలా ఇంట్రెస్ట్ వినడానికి. అండ్ మీకు కూడా ఎవరెవరికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. అండ్ నార్మల్గా ఇలా ఒక కథ అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టాలి. సో ఒక కథ అయిపోయిన తర్వాత ఆమె ఇలాగ చేయమని చెప్తుంది. సో మా బాబాయ్ కూడా ఇంకా టెంకాయ కొట్టేస్తున్నాడు ఒక్కొక్క కథ తర్వాత. అలా ఉంటుంది అనమాట మొత్తం పూజ ప్రాసెస్. సో మీకు డౌట్ రావచ్చు, అన్నీ వాళ్ళే చేస్తారా పనులు, ఇంకా మీరేం చేయరా అని. నేను కూడా అక్కడికి ఇక్కడికి అన్నీ తీసుకొచ్చేవన్నీ ఉంటే చాలా వరకు తిరిగాను అనమాట. అవన్నీ నేను వీడియోలో రికార్డ్ చేయలేను కదా నావి నేను. సో నా ఫేస్ అలా అయిపోయింది మొత్తం తిరిగి. ఇది వచ్చేసి ఇంకా ప్రసాదం చేసామన్నమాట సత్యనారాయణ వ్రతం పూజకి. అబ్బా ఇప్పుడు హాయ్ ఫ్రెండ్, ప్రసాదం పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడంతా పూజ అయిపోయింది కాబట్టి మేము ప్రసాదం తింటున్నాం. ఎంతమంది పావనాక మెరిసిపోతుంది అబ్బా. సో పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం ఈజ్ వెరీ మ్యాండేటరీ. ఎవరైనా మర్చిపోయి వెళ్ళిపోయినా కూడా మనం పిలిచి మరీ ఇవ్వాలంట. అండ్ మనం ఇవ్వడం మర్చిపోతే వాళ్ళు అడిగి మరీ తీసుకోవచ్చు అని అంటారు. సో అలాగా దాని తర్వాత ఇవన్నీ మొత్తం మేము వంటలు చేసామన్నమాట. సో గైస్ మార్నింగ్ అయితే అలాగా గడిచిపోయింది అనమాట. దాని తర్వాత ఇంకా మంచిగా మధ్యాహ్నం కాసేపు తినేసి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు నైట్ నేనైతే తినేసాను. అండ్ ఇప్పుడు మా వాళ్ళంతా కలిసి కూర్చొని తింటున్నాను అనమాట. సో నాకు ఇట్లా టైం అంటే చాలా ఇష్టం. నైట్ అవ్వడంతో అండ్ కొంచెం లైటింగ్ కూడా అక్కడ సరిగ్గా లేనందువల్ల కొంచెం సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయినా ఐఎమ్ వెరీ సారీ గైస్. కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? I hope you like this video. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మళ్ళీ ఇంకోటితో కలుద్దాం. అంతవరకు బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ విత్ అ బ్యూటిఫుల్ స్మైల్. బై.